మన కళ్ళెదురుగా ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు జీవ జలమును నేను అని చెబుతూ ఉంటే మనము కూడా దాన్ని ఏమంటారు ప్రధాన యాజకుడిలాగా ఇంకా బకెట్ తీసుకుని వెళ్తున్నామా జీవజలాలు తెచ్చుకోవటానికి? ఇంకా ఈ వేది దగ్గర ఏదో చేస్తే ఏదేదో అయిపోతుంది అంటూ స్థలాలకు ప్రాధాన్యతనిచ్చి మన ఆత్మీయ పరిపక్వతలో ఎదగకుండా ఉన్నామా అన్న ఆలోచనను మీరు చేయండి. వారి ఎదురుగానే ఉన్నాడు, వారి కోసం వచ్చాడు. నేను పైలోకము నుంచి లేకపోతే సత్యలోకము నుంచి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేను అని అంటూ ఉంటే కూడా మా తాతలు నా మన్నా తిన్నారు, మా తాతలు ఆ బండలో నుంచి నీళ్లు తాగారు అని మనం ఇంకా కథల్లోనే ఉన్నామా? లేకపోతే వ్యక్తిగతంగా దేవుని రాజ్యమును గురించినటువంటి మాటలు, దేవుని రాజ్య స్థాపనను గురించినటువంటి మాటలు మన కళ్ళెదురుగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆత్మీయ అంధత్వం, ఆ ఆత్మీయ అంధత్వాన్ని గురించే ఈరోజు మనము మాట్లాడుకుంటున్నాం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు ఆయన విషయమై దుఃఖించెదరు. ఇది పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపు కారణంగా మనలో వచ్చేటటువంటి చైతన్యం. పరిశుద్ధాత్ముడు కృమ్మరింపబడినప్పుడు ఏదో తెలియనటువంటి ఒక దాన్ని ఏమంటారు పూనకంలాగా అయిపోతుంది. ఆ తర్వాత మన జీవితం ఇంకేదో మనం పట్టిందల్లా బంగారం అవుతుంది, మనం నడిచిందల్లా పూలపాన్పు అవుతుంది అని అనుకుంటే అది కాదు పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకానికి ఉన్నటువంటి కారణం. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకముకు ఉన్నటువంటి కారణం ఏమిటి అని అంటే, దేవుని ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు, చెరలోనున్న వారిని విడుదలకు, గ్రుడ్డివారి చూపు కోసం ప్రకటించటానికి, నలిగిన వారిని విడిపించటానికి ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. ఇది క్రైస్తవ సంఘము చరిత్రాత్మకంగా చేసినటువంటి సేవ. ప్రియులారా, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనకు ముందు నడిచినటువంటి మన పెద్దలు చేసినటువంటి పరిచర్య, మనకు ముందు నడిచినటువంటి ఈ మహోద్యమంలో పాల్గొన్నటువంటి మన నాయకులు చేసిన పరిచర్య ఏమిటి అని అంటే, కేవలము ఈ సినగోగుల్లో లేకపోతే ఈ 4 గోడలు ఉన్నటువంటి సమాజ మందిరాల్లోకి వచ్చి వాక్య ధ్యానం చేసి దేవుని ఆశీస్సులు పొందుకొని ఇంటికి వెళ్ళిపోవటం కాదు. ఎవరైతే గ్రుడ్డి తనంలో ఉన్నారో, ఆత్మీయ అంధత్వంలో ఉన్నారో వారికి చూపును కలిగించటానికి మనల్ని ప్రభు అభిషేకించాడు. దాన్నే జీవ జలపు ఊటలు అని ప్రభు పిలిచాడు.